హాయ్ అండి అందరూ నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మరి ఆంధ్ర కనాల్సో ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్మీ అయితే ఎదురు తిప్పుతున్నాను. రోజు ముందుకు హోండా అమ్మేసి ఎస్ఎంటీ వేరియంట్ తీసుకొచ్చాను. ఎక్సలెంట్ కండిషన్ ఉంది సార్. 2015 బండి, సింగిల్ ఓనర్ బండి. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏది రీప్లేస్ కాలేదు సార్. 75,000 కిలోమీటర్లు. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేసే బండి అయితే. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్, ఏది రీప్లేస్ కాలేదు. బంపర్ టు బానెట్ నుంచి డిక్కీ వరకు ఒరిజినల్. బంపర్ కి అయితే టచ్ అప్ అయింది కొంచెం. సిల్వర్ కలర్ ఉంది సార్. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో మెయింటైన్ చేశారు. ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. దీని ధర కూడా ముందే చెప్తున్నాను, 3,10,000. 3,10,000 చెప్తున్నారు సార్. ఇదైతే ఫైనల్ రేట్ కదా, కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉండదు, ఎక్కువ అయితే బార్గెనింగ్ ఉండదు సార్. 5-10,000, 3 లక్షల వరకు కావచ్చు, మాక్సిమం 3 లక్షల వరకు అవుతుంది. దానికి మీకు ఇష్టం అయితేనే ఫోన్ చేయండి సార్. మీరు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు వస్తా అందుకు వస్తా అని అడగొచ్చు సార్ దయచేసి. వచ్చేసి హోండా ఎంహెచ్ ఎస్ఎంటీ వేరియంట్, 75,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. సిల్వర్ కలర్ బండి ఒకసారి నీట్ గా డీటెయిల్ గా చూపిస్తాను, చూసుకోవచ్చు సార్. చూసుకోండి, సిల్వర్ కలర్ బండి. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏది రిప్లేస్ కాలేదు సార్. చూసుకోవచ్చు, 15 హోండా గ్లాసే, నాన్ పొల్యూటింగ్ స్టిక్కర్ కూడా ఉంది, చూసుకోవచ్చు. టైర్స్ కూడా 100కి 100% టైర్లు ఉన్నాయి సార్. సస్పెన్షన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు, లుక్ అయితే సిల్వర్ కలర్ లో ఉంది సార్ బండి. రైట్ సైడ్ లుక్ చూసుకోండి. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు, 100కి 100% టైర్ ఉంది. టైర్లు అయితే వాండింగ్ అసలు లేవు సార్. మీకైతే ఈజీగా 30-40 వేలు తిరిగేస్తాయి టైర్లు, చూసుకోవచ్చు. అక్కడ రస్టింగ్ లేదు బండికి. సీట్ కవర్లు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 100కి 80-90% అయితే సీట్ కవర్లు ఉండడం జరిగింది. 75,000 కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్. స్టీరింగ్ అడే కంట్రోల్స్ వస్తాయి, మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది, నార్మల్ ఏసీ, 5 గేర్స్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, ఎక్సలెంట్ ఉంది. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు చూసుకోండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది సార్. సీట్ కవర్లు మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ ఉన్నాయి. 100కి 80% అయితే సీట్ కవర్లు ఉండడం జరిగింది సార్. పిల్లర్స్ అన్ని ఒరిజినల్, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. పిల్లర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి, చూసుకోవచ్చు. రస్టింగ్ లేదు బండికి అయితే. నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సార్. బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. హోండా గ్లాస్, స్టెప్నీ కూడా చూపిస్తాను ఒకసారి. డిక్కీ చూసుకోవచ్చు సార్, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. స్టెప్నీ కూడా 100కి 80% స్టెప్నీ ఉంది సార్. డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ లేదు, ఇది కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ లేదు. హోండా గ్లాస్. ఎండ మామూలుగా లేదు సార్. ఎండకు మైండ్ పని చేయట్లేదు, ఏం మాట్లాడుతున్నామో అర్థం కావట్లేదు సార్. దయచేసి అర్థం చేసుకోండి, ఏం తప్పుగా మాట్లాడుతుంది దీంట్లో. 100కి 60-70% అయితే టైర్ ఉంది సార్. ఇదైతే తక్కువగా ఉంది కొంచెం. మిగతా 3 టైర్లు ఓకే ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి. రస్టింగ్ లేదు, ఇంకా రస్టింగ్ లేదు సార్. కింద కూడా చూపిస్తాను. చాయిస్ నెంబర్ కావాలంటే చాయిస్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. సర్వీస్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. అక్కడ డ్యామేజ్ లేదు సార్. వై బాగున్నాడు భయ్యా. గ్లాస్ ఒరిజినల్లో, రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. చాలు గురు. యాప్రాన్స్ చూసుకోవచ్చు సార్, కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్. రేడియేటర్ పట్టి చూసుకోవచ్చు, ఎలాంటి రీప్లేస్ జరగలేదు. కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్. సింగిల్ చాల్ అయితే బండి స్టార్ట్ అవుతుంది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. సీల్డ్ ఇంజిన్ సార్, టైమింగ్ చైన్ రిప్లేస్ కాలేదు. బ్యాక్సిలర్ ఏదో
ఎలాంటి బ్యాక్ కంప్రెషన్ లేదు సార్, ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, పర్ఫెక్ట్ ఉంది. బాగున్నా డోర్ తీసుకోండి, ఒరిజినల్. ఏది రీప్లేస్ కాలేదు సార్, అన్ని జెన్యూన్. మొత్తం షోరూమ్ ట్రాక్తో ఉంది కాబట్టి మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోండి, బండి మీకు తెలిసిపోద్ది. కార్ వచ్చేసి హోండా అమేజ్ సార్, 2015 సింగిల్ ఓనర్ బండి, ఎక్సలెంట్ కండిషన్ ఉంది. 75,000 కిలోమీటర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. 3,10,000 చెప్తున్నారు, 3 లక్షల వరకు అయితే ఫైనల్ అయితే సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. ఫైనల్ రేట్ అనేది ఇదైతే ఫిక్స్ 3 లక్షలు అనేది. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్. కమిషన్ 15,000, కంటైనర్ ఛార్జ్ మీదే ఉంటుంది. మీరు వచ్చి వచ్చి తీసుకెళ్ళచ్చు. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్షియల్ అయితే రావు సార్, ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఎన్ఓసి అప్లై చేసిన తర్వాత నేను కంటైనర్ చేస్తాను సార్. మీరు వచ్చి వచ్చి బండి చూసుకుని తీసుకెళ్ళచ్చు సార్. ఓకే సార్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మన ఛానల్ని. ఓకే సార్.